సర్వశక్తుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మా ఆత్మీయ సహోదరి సహోదరులకి ప్రియులకి ప్రత్యేకమైన శుభాలు తెలియపరుస్తున్నాను. 2023 సంవత్సరం. ఈ సంవత్సరం అనేకమైన అపాయాలు మన జీవితంలో కలిగినప్పటికీ, ప్రమాదాలు మన జీవితంలో కలిగినప్పటికీ, ఎన్నో ప్రతికూల పరిస్థితులు గుండా మనం వెళ్ళినప్పటికీ దేవుడు తన కృప ద్వారా మనల్ని భద్రపరిచాడు. ఒక్క సెకండ్ కూడా మనల్ని విడిచిపెట్టకుండా దేవాదేవుడు తన కృపను విస్తరింపచేశాడు. సంవత్సరానికి ఎన్ని సెకండ్లు ఉంటాయని ఆలోచన చేస్తే 3,11,04,000 సెకండ్లు. ప్రతి నిమిషం కూడా దేవుడు మనల్ని కంటి పాప వలె కాపాడుతూ ఇంకనూ సజీవ లెక్కల్లో ప్రభు ఉంచినందుకు ఆయనకే సమస్త మహిమ ఘనత ప్రభావములు. ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి సమయంలో 2023 సంవత్సరంలో ఎన్నో ప్రతికూల పరిస్థితులు మన జీవితంలో కలిగినప్పటికీ ఆయన భద్రపరుస్తూ 2024 సంవత్సరంలో అడుగుపెట్టడానికి సర్వశక్తుడు ఎంతగానో కృప చూపుతున్నాడు. ఇది మన గొప్పతనం కాదు, మన జ్ఞానం కాదు, మన తెలివితేటలు కాదు. కేవలం దేవునికి ఉచితమైన కృప ద్వారా మాత్రమే మనము నూతన సంవత్సరాన్ని ఎదుర్కొనబోతున్నాం. నూతన సంవత్సరాన్ని ఎలా ఎదుర్కోవాలి, హౌ టు ఫేస్ ఏ న్యూ ఇయర్ అని ఆలోచన చేస్తే కృతజ్ఞతతో ప్రభు సన్నిధిలో నూతన సంవత్సరాన్ని మనం ఎదుర్కోవాలి. పరిశుద్ధమైనటువంటి తలంపులతో పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటూ నూతన సంవత్సరాన్ని ఎదుర్కోవాలి. ఆ తర్వాత గొప్ప విజయోత్సవంతో నూతన సంవత్సరాన్ని ఎదుర్కోవాలని దేవుని లేఖనాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. మనలో చాలా మంది 2023 సంవత్సరాన్ని వ్యర్థంగా గడిపేశాం. పాపంలోనూ, లోకంలోనూ, ఆ తర్వాత సొంత కార్యాలు నెరవేర్చుకున్నట్లోనూ, ఆ తర్వాత చెడ్డ స్నేహాలతోనూ ఒక 2023 సంవత్సరం ఒకవేళ గడిపినట్లయితే 2024 సంవత్సరం ఒక గొప్ప తీర్మానంతో నువ్వు దేవుని సన్నిధికి రావాలని మనం చేస్తా ఉన్నాను. గొప్ప తీర్మానాలు నువ్వు తీసుకోవాలి. 2024 సంవత్సరంలో 2023 సంవత్సరంలో ఫెయిల్యూర్స్ అన్నిటినీ ఒక స్టెప్పింగ్ స్టోన్గా నువ్వు మార్చుకుని 2024 సంవత్సరంలో గొప్ప విజయాన్ని నువ్వు పొందాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? దేవుడు తన రక్తంతో మనల్ని ఎందుకు కొన్నాడు? రాజులను యాజక సమూహంగా దేవుడు మనల్ని ఎందుకు చేశాడు అని అంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వాళ్ళని మన విజయ వీరులుగా చూడడానికి. ఆదిలో దేవాదేవుడు ఆదాము అవ్వల్ని కలుగు చేసిన తర్వాత మీరు ఫలించండి, భూమిని నిండించండి, దాన్ని లోపరుచుకునండి, మీరు అభివృద్ధి పొందండి. ప్రభు తన కృపను మనపై చూపడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. నిజంగా మన విశ్వాసాన్ని కనుపరిచిన అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మనల్ని ఎప్పుడు కూడా ఆశీర్వదించడానికి ఎల్లప్పుడూ కూడా దేవుడు సంసిద్ధుడిగానే ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో మన నిర్లక్ష్యం ద్వారా, మనకున్నటువంటి అవిశ్వాసం ద్వారా దేవుని నుంచి కార్యాలు పొందుకోలేకపోతున్నాం, మనం వర్ధిల్లలేకపోతున్నాం. అందులో బట్టి ఈ సంవత్సరమైనా మీరు గొప్ప తీర్మానాలు తీసుకుంటూ దేవుని సన్నిధిలో ఆశీర్వాదం పొందాలని, దేవుని నుంచి గొప్ప విడుదల, స్వస్థత, రక్షణ పొందాలని దైవజనుడిగా నేను కోరుతున్నాను. మిమ్మల్ని పుట్టించినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆ కోరిక ఆయన కలిగి ఉన్నాడు. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో ఒక మాటను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు చాలా ఉపమానాలు చెప్పాడు. ఆయన ఉపమాన రీతిగా ఆయన బోధిస్తూ వచ్చాడు. ఆయన చెప్పినటువంటి చాలా ఉపమానాల్లో ఒక ప్రత్యేకమైన ఉపమానము అంజూరపు చెట్టు ఉపమానం. ఆ ఉపమానం గురించి ఆలోచన చేద్దాం మనం. లూకాసు సువార్త 13వ అధ్యాయం 6 నుంచి 19 వచనాల్లో ఈ అంజూరపు చెట్టు యొక్క ఉపమానాన్ని మనం చూస్తుంటాం. అక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. ఇక్కడ మనం చూస్తున్నాం ఈ యొక్క ఉపమానంలో ఒక యజమానుడు ఉన్నాడు, ఒక అంజూరపు తోటను నాటాడు. అందులో అంజూరపు చెట్టును నాటినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అక్కడ ఫలములు లేవు. ఆ చెట్టును చూశాడు, ఫలములను ఆశించాడు, ఫలములు తినాలని ఆశించాడు, కానీ ఆ ఫలములు లేవు. ఆ సందర్భంలో మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అంజూరపు చెట్టు 3 సంవత్సరాలు కాపు కాయక నిరుపయోగంగా ఉంది. దానికి వేస్తున్నటువంటి నీరు వృధా అవుతుంది, దానికి వేస్తున్నటువంటి నారు వృధా అవుతా ఉంది, సారం అంతా కూడా తీసుకుంటుంది. వేరే మొక్కలకు వేసినటువంటి నీటిని, వేరే మొక్కలకు వెళ్లాల్సినటువంటి నీటిని, ఆ తర్వాత సారాన్నంతా కూడా అది తీసుకుంటూ వ్యర్థంగా ఉంది. ఆ టైంలో తోటమాలి విజ్ఞాపన చేస్తున్నాడు. ఆ టైంలో తోటమాలి రిక్వెస్ట్ చేస్తున్నాడు, అయ్యా ఈ మరొక సంవత్సరం ఉండని అయ్యా. ఆ తోటమాలి విజ్ఞాపన చేస్తున్నాడు, రిక్వెస్ట్ని ఆ యజమానుడికి తెలియచేస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఈరోజు మన ప్రభును రక్షకుని యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన నిజంగా మన మీద దేవుని తీర్పు రాకుండా మరొక సంవత్సరం అవకాశం ఇయ్యా, మరొక సంవత్సరం ఈ సహోదరికి అవకాశం ఇయ్యి అని చెప్పి దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఈరోజు ఒక మాట నేను చెప్పనండి, ఇకనైనా దేవుని వైపు తిరగండి. ఓ ఇశ్రాయేలు, ఇకనైనా నువ్వు దేవుని వైపు మరలుకో, ఇకనైనా మీరు ఉపవాసం ఉండి మీరు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయండి అని మనం చూస్తూ ఉంటాం. ఎస్, ఈరోజున ఇకనైనా
మనం దేవుని వైపు తిరుగుదాం. 2023 సంవత్సరంలో దేవుని వైపు మరలుకోలేదు, దేవుని విశ్వాసం ఉంచలేదు, దేవుని కార్యాలు చేయడానికి మనం ముందుకు రాలేదు. అవిశ్వాసులుగా సోమరితనంతో బ్రతికినటువంటి మనము ఈ యొక్క సంవత్సరంలో సర్వశక్తిని వైపు మనం తిరిగి మన జీవితాన్ని ప్రభుకు సమర్పిస్తే మన జీవితాలు ఎంత ఆశీర్వాదకరంగా ఉంటాయి, మన జీవితాలు ఎంత ధనీకరంగా ఉంటాయి. నేను కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాలు మీకు జ్ఞాపకం చేస్తాను. సర్వశక్తిని వైపు తిరిగినటువంటి వారి జీవితాలు ఏ విధంగా ఆశ్రయించబడ్డాయి. మొదటగా నా జీవితం, నా 17 సంవత్సరాలు దేవుని వైపు నేను తిరగలేదు. 17 సంవత్సరాలు యవన కాలంలో యవనాశలు లోనటువంటి వ్యక్తిగా ఉన్నప్పుడు దేవుని వైపు నేను తిరిగినప్పుడు దేవుడు నా జీవితాన్ని ఆశీర్వదించాడు. ఫలించేటువంటి వ్యక్తిగా దేవుడు నన్ను చేశాడు. అనేక మంది దీవెనకరంగా ఆయనకు ఉపయోగకరమైన పాత్రగా దేవుడు నన్ను చేశాడు, నన్ను వాడుకుంటున్నాడు. ఈరోజు నీ జీవితంలో కూడా సర్వశక్తిని వైపు నువ్వు తిరిగితే, నిజ దేవుని వైపు నువ్వు తిరిగితే నీ జీవితంలో దేవాదేవుడు గొప్ప దీవెనను, ఆశీర్వాదాన్ని నీ జీవితంలో కలుగు చేస్తాడని చెప్పడానికి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. మీరు గ్రంథాలు తెరిచినట్లయితే మార్కు సువార్త 5వ అధ్యాయము 25 నుంచి 29 వచనాలు మనం జాగ్రత్తగా చదివితే అక్కడ రక్తస్రావం స్త్రీ గురించి మనం చదువుతాం. ఆమె ఎన్నో వైద్యుల దగ్గరికి వెళ్ళిందట, సంకటపడిందట, ఇబ్బంది పడిందట. 12 సంవత్సరాల నుంచి ఒక సమస్యతో ఆమె విసిగి వేసారుతుంది, బాధపడతా ఉంది. ప్రతిరోజు నరకాన్ని చూస్తూ ఉంది. ఆమె ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళిందట, తిప్పలు పడిందట, ఇబ్బంది పడిందట, ఎంతోమందిని కన్సల్ట్ చేస్తుంది. కానీ ఎవరి నుంచి ఆమెకు విముక్తి లేదు, ఎక్కడా కూడా తన సమస్యకు పరిష్కారం రాలేదు. కానీ ఒకరోజు అనుకుంది, సర్వశక్తిని వైపు నేను మరలుకోవాలి, సర్వశక్తిని వైపు తిరగాలి అనే ఒక ఆశతో ప్రభు యొక్క వస్త్రపు చెంగును ముట్టుకుంది. ఆమె గొప్ప విశ్వాసం ద్వారా ఆమె స్వస్థపరచబడినట్లుగా మనం మార్కు సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తాం. ఈ రోజున నీ జీవితంలో ఈ 2023 సంవత్సరం అనేక మంది వ్యక్తుల దగ్గరికి వెళ్ళావు. నీ సమస్యకు పరిష్కారం కొరకు వారిని వేడుకున్నావు, వారిని గోజాడావు. రాజుల వైపు చూసావు, మనుషుల వైపు చూసావు, రాజకీయవేత్తల వైపు చూసావు, మనుషుల వైపు ఆధారపడ్డావు. కానీ నీ జీవితంలో సహాయం రాలేదే. కానీ ఈ 2024 సంవత్సరం అయినా సరే ప్రభు వైపు తిరుగు, సర్వశక్తిని వైపు తిరుగు. నీ జీవితంలో దేవాదేవుడు గొప్ప స్వస్థత నీకు అనుభవిస్తాడు, గొప్ప మేలు నీ జీవితంలో జరిగిస్తాడు. మా సంఘంలో ఒక యవన బాలిక ఉందండి, క్యాన్సర్ వచ్చింది. తనకి చాలా విషాదకరమైనటువంటి సంఘటన. యవ్వన కాలంలోనే ఆమెకు క్యాన్సర్ వచ్చినప్పుడు ప్రభు సన్నిధికి వచ్చింది. అమ్మా, నీ జీవితంలో నీ యవ్వన కాలాన్ని ప్రభువుకు సమర్పించు, యవ్వన కాలంలో కాడిమోయిన నా నరునికి మేలు, నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించమ్మా, దేవాదేవుడు అద్భుతాన్ని చేస్తాడు, స్వస్థపరుస్తాడని చెప్పినప్పుడు ఆమె నిజంగా తన జీవితాన్ని ప్రభువుకు సమర్పించిందండి. నాకే ఎందుకు వచ్చింది, నాకే దేవుడు ఎందుకు ఈ క్యాన్సర్ నాకు శరీరంలో ఉంచాడని దేవుని పైన ఆయాసభావంతో వచ్చినప్పటికీ దేవుని వాక్యం ద్వారా సరిచేసుకుంది. ఇకనైనా ఇప్పుడైనా సరే నీవు నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించు, సర్వశక్తిని వైపు తిరుగు అని ఎప్పుడైతే నేను చెప్పినప్పుడు ఆమె వాక్యానికి లోబడింది. రక్షణలోకి ఆమె రావటం ద్వారా దేవుడు చేసిన గొప్ప కార్యం అని తెలుసా, క్యాన్సర్ నుంచి దేవాదేవుడు తను విడుదల చేశాడు. ఈరోజున ఆరోగ్యవంతురాలుగా తనుంది. ఈరోజున స్వస్థ చిత్తురాలుగా ఆమె సంఘంలో ముందుకు కొనసాగుతుంది. మీ జీవితంలో కూడా దేవాదేవుడు సర్వశక్తిని వైపు నువ్వు తిరిగినప్పుడు, అలనాడు రక్తస్రావ రోగం కలిగిన స్త్రీని ఏ విధంగా దేవుడు రక్షించి స్వస్థపరిచి తన యొక్క మహిమలో నిలిపాడో, తనకు గొప్ప సాక్షిగా ప్రభు వాడుకున్నాడో, నీ జీవితంలో కూడా దేవాదేవుడు అటువంటి కార్యం చేయగలడు. కాబట్టి 2024 సంవత్సరాల గొప్ప తీర్మానం తీసుకో, సర్వశక్తిని వైపు తిరుగు, దేవుని వైపు తిరుగు, నీవు స్వస్థపరచబడతావు. నీ గాయమును మాన్పిదనని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి నీ మనసుకు కలిగిన గాయము, నీ శరీరానికి కలిగినటువంటి గాయము, లేకపోతే నీ జీవితంలో ఆర్థికపరమైన ఇబ్బందులు ద్వారా నీ హృదయం ఎంతగానో కలిచివే పరిస్థితిలో ఉన్నట్లయితే ప్రభు నీ జీవితంలో ఆయన ఇస్తున్న వాగ్దానము నిజంగా నీ జీవితాన్ని స్థిరపరుస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. సర్వశక్తిని వైపు తిరుగుతావా? రెండోదిగా, తమకు కీడు వచ్చునన్న ప్రకటన విన్నటువంటి నినివే ప్రజలు దేవుని వైపు మరలుకున్నారండి. వారి జీవితాల్లో గొప్ప క్షేమాన్ని వారు పొందుకున్నారు, గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్నారు. వాస్తవానికి నినివే ప్రజల స్థితి బహుభయంకరంగా ఉన్నప్పుడు యోనాని దేవాదేవుడు నినివే అడవమన్నప్పుడు యోనా తర్షీషుకు వెళ్ళాడు. తద్వారా దేవాదేవుడు యోనాని మరలా నినివేకి రప్పించడంలో ఒక మత్యాన్ని దేవుడు వాడుకున్నాడు. తిమింగలపు గర్భంలో యోనాని 3 దినాల నుంచి మరలా దేవుడు ఎక్కడికైతే వెళ్ళమన్నాడో ఆ ప్రాంతానికి ఆ మత్యము ద్వారా ఆ ప్రాంతానికి తిరిగి వచ్చాడు. ఈ సందర్భం మనందరికీ బాగా తెలుసు. నిజంగా అక్కడున్న ప్రజలు దేవుని మాటకు లోబడి, దేవుని సువార్తకు లోబడి దేవుని వైపు మరలారు. కాబట్టి వారి జీవితంలో గొప్ప శాపాన్ని ప్రభు నుంచి పొందుకోకుండా మరణం నుంచి తప్పించుకున్నారు. దేవుని ఉగ్రతకు పాలవకుండా వారు రక్షించుకోగలిగారు.
మీరు యోనా గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం చదివితే అక్కడ ఆ మాట మనం చూస్తూ ఉంటాం. వారు దేవుని వైపు తిరిగి నిజంగా ప్రార్థించి నాశనం నుండి తప్పించబడ్డారు. నిజమేనండి, రాజు సైతం, మంత్రులు సైతం, సామంతులు సైతం, సామాన్య ప్రజలు సైతం గోనె పట్ట ధరించుకుని బూడిదలోకి వెళ్ళి కన్నీరు కార్చి యెహోవాకు వేడుకున్నప్పుడు, దేవుని వైపు తిరిగినప్పుడు, సర్వశక్తిని వైపు తిరిగినప్పుడు వారి మీదకి రావాల్సిన ఉగ్రతను దేవుడు తప్పించాడు. దేవుడు తన చిత్తాన్ని మార్చుకున్నాడు. దేవుడు తన ఉద్దేశాన్ని మార్చుకున్నాడు. కొన్ని సందర్భాల్లో నువ్వు చేసే కన్నీటి ప్రార్థన, నువ్వు చేసే ఉపవాస ప్రార్థన, దేవుని వైపు నువ్వు మరలుకున్నప్పుడు దేవుడు తన మనసును కూడా మార్చుకుని నిజంలో గొప్ప కార్యం దేవుడు జరిగిస్తాడు. ఈ ప్రత్యేకమైన సమయంలో 2024 సంవత్సరాలు దేవుని వైపు మరలుతావా? ఒకవేళ నీ మీద శాపం ఉండొచ్చు, నీ మీద యాన్సాస్ట్రల్ కర్స్ నీ మీద ఉండొచ్చు, లేకపోతే నీ పితరులు చేసిన మీద పాప దోషం నీ మీద ఉండొచ్చు. అది నీ జీవితంలో పోవాలి అంటే, ఆ శాపం నుంచి నువ్వు విడుదల పొందాలంటే నీవు దేవుని వైపు మరలుకోవాలి, సర్వశక్తిని వైపు మరలుకోవాలి. సర్వశక్తిని వైపు మరలినటువంటి నినివే ప్రజలు వారి జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్నారు. ఒక్కసారి ఆలోచన చేస్తావా? నీ మీద ఎందుకో శాపం ఉంది? ఏ పని చేస్తున్నా నీ జీవితంలో ఆశీర్వాదం లేదా? ఎక్కడికి వెళ్తున్నా దీవెన లేని పరిస్థితులు నీ జీవితంలో ఉన్నాయా? నీ జీవితంలో అకస్మాత్తుగా సమస్యలు నీ మీదకి వస్తున్నాయా? అనారోగ్యాలు దొమ్మీవలే నీ జీవితంలో వస్తున్నాయా? కష్ట దుఃఖాలు నిన్ను చుట్టుముడుతున్నాయా? గమనించు, నీ మీద ఏదో శాపం ఉందేమో. ఆ శాపపు కాడిని విర్రగొట్టేటువంటి వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే మన శాపపు కాడిని విర్రగొట్టడానికి, దీనులకు సువార్త ప్రకటించడానికి ఆయన ఈ లోకానికి రావటం మాత్రమే కాకుండా నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడనేటువంటి సందర్భాలు మనకు తెలుసు. పాపులను రక్షించడానికి, శాపం నుంచి మనల్ని ఆశీర్వాదానికి కారకులుగా చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. కాబట్టి 2024 సంవత్సరంలో దేవుని వైపు మరలు, దేవుని వైపు తిరుగు, సర్వశక్తిని వైపు నీ జీవితాన్ని మరలించు, ఆయన వైపుగా నీ జీవితాన్ని కొనసాగించు. విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించు వాడిని క్రీస్తు వైపు చూచుచు ఈ పందె ప్రంగలో ఓపికగా పరిగెట్టినప్పుడు దేవాదేవుడు గొప్ప కృపను, గొప్ప సంతోషాన్ని, సమృద్ధి జీవాన్ని నీకు అనుగ్రహిస్తారు. మూడవదిగా దానియేలు జీవితంలోంచి ఒక శ్రేష్టమైనటువంటి అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనాన్ని మనం జాగ్రత్తగా చదివితే కనుక, ప్రతికూలమైన శాసనం సంతకం చేయబడిన యథాప్రకారంగా యెరూషలేము వైపు తన కిటికీని తెరిచి దానియేలు ప్రార్థించడం ద్వారా, దేవుని వైపు తిరగడం ద్వారా, కష్ట సమయంలో, ప్రతికూల పరిస్థితుల్లో రాజాజ్ఞ తనకు విరోధంగా ఉన్నప్పటికీ, రాజా శాసనము నిజంగా తనకు విరోధంగా ఉన్నప్పటికీ యథావిధిగా దేవుని వైపు మరలుకున్నటువంటి దానియేలు జీవితంలో దేవుడు గొప్ప కార్యం జరిగించారు. వాస్తవానికి దానియేలు తీసుకెళ్లి సింహబోన్లో వేసినప్పటికీ సింహములు ఏమీ చేయలేకపోయినాయండి. చూడండి, దేవుడు మన పక్షం నుండిగా మనకు విరోధి ఎవరని దేవుని లేఖనం సెలవిస్తున్నాయి. ఒకవేళ అవి సింహాలైనా, లేకపోతే త్రాచుపాములైనా, లేకపోతే సాతానుడైనా, మరి ఏ ఒక్క దురాత్మ శక్తులైనా సరే నీకు విరోధంగా రూపించబడిన ఆయుధం కూడా వర్ధలదు అనే విషయాన్ని నేను మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని వైపు మరలినటువంటి దానియేలు జీవితంలో దేవుడు గొప్ప జయాన్ని ఇచ్చాడు. సింహపు బోన్లో దేవాదేవుడు దానియేలును రక్షించి ఆ రాజ్యంలోనే ఇతడు సామాన్యమైన వ్యక్తి కాదు, దేవుని కృప, దేవుని మహిమ, దేవుని యొక్క బహోన్నతమైనటువంటి శక్తి ఇతని మీద ఉంది అనే విషయం ఆ దేశంలో, బబులోను దేశంలో అందరూ తెలుసుకోగలిగారు. తద్వారా దానియేలు ఇంకా ఉన్నతమైన స్థానానికి చేరుకోగలిగాడు. దానియేలు ఇంకా శ్రేష్టమైనటువంటి స్థానానికి దేవుడు దానియేలుని చేర్చాడు. నిజంగా వారిలో ఒంటరి అయినటువంటి వాడు 10,000 మంది అగునన్నట్లుగా ఒంటరిగా బబులోను దేశానికి వచ్చాడు. దేవుడు తన యొక్క ఖ్యాతిని రెట్టింపు చేశాడు, తన ఘనతను రెట్టింపు చేశాడు. నీ జీవితంలో కూడా ప్రభు ఆ కార్యం చేయగలడు. ప్రభు వైపు మరలుతున్నావా? 2024 సంవత్సరంలో ప్రభు వైపు మరలు. ఇప్పటివరకు ప్రార్థనా జీవితం లేనిటువంటి నీవు 2024 సంవత్సరంలో గొప్ప తీర్మానం తీసుకో. ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళినటువంటి నీవు ఈ సంవత్సరం ఒక తీర్మానం తీసుకో. ప్రతి ఆదివారం నా కుటుంబ సమేతంగా ప్రభు సన్నిధిలో ఉంటాను. ఇక నుంచి ప్రభుకి ఇవ్వాల్సిన భాగాన్ని నమ్మకం చెల్లించలేదేమో, 2024 సంవత్సరంలో కూడా దేవుని యొక్క వాక్య ప్రకారం జీవిస్తానని, దేవుని బాగా నమ్మకంగా చెల్లిస్తానని తీర్మానం తీసుకో. 2024 సంవత్సరం, దిస్ ఇయర్ ఈస్ గోయింగ్ టు బి ఏ గ్రేట్ బ్లెస్సింగ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో గొప్ప ఆశీర్వాద సంవత్సరంగా దేవుడు చేయబోతున్నాడు. గొప్ప విడుదల సంవత్సరంగా దేవుడు చేయబోతున్నాడు. గొప్ప స్వస్థనిచ్చేటువంటి సంవత్సరంగా దేవుడు నీ జీవితంలో చేయబోతున్నాడు. దానియేలు నుంచి నేర్చుకుందాం మనము. దానియేలు శ్రేష్టమైన బుద్ధి కలిగినటువంటి వాడు. దానియేలు దేవునిపై ఆధారపడ్డాడు, దేవుని వైపు మరలాడు. తద్వారా సర్వశక్తుడు దానియేలును అవమానపరచలేదు. సర్వశక్తుడు తన యొక్క జీవితాన్ని కృంగ చెందలేదు. జీవితంలో ఉన్నతమైన స్థానానికి దానియేలుని దేవుడు నడిపించాడంటే సర్వశక్తిని వైపు
దానియేలు తిరిగాడు. నాలుగోదిగా సర్వశక్తిని వైపు తిరిగినప్పుడు మన జీవితాలు ఎటువంటి దీవెనలు కలుగుతాయో మరొక అంశాన్ని మేము ముందుంచుతాను. మనందరికీ యేసు ప్రభు చెప్పినటువంటి ఉపమానం అందరికి బాగా తెలుసు. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు తండ్రి ఆస్తిని అడిగాడు. తండ్రి ఆస్తిని తీసుకెళ్లి దుర్వ్యాపారం చేశాడు, వేశ్యలతో సాంగత్యం చేశాడు. కానీ తన జీవితంలో సర్వశక్తిని వైపు తిరిగాడండి ఒక రోజు. మీరు లూకాసు సువార్త 15వ అధ్యాయం 15 నుంచి 22 వచనాలు చదివితే అక్కడ తను తీసుకున్న గొప్ప నిర్ణయాన్ని మనం చూడొచ్చు. అయితే వాడికి బుద్ధి వచ్చినప్పుడు అనే మాట పరిశుద్ధంగా మనం చూస్తుంటా. నేను చెప్తాను, ఈరోజు మనిషికి బుద్ధి రావాలండి. ఏదో సందర్భంలో మనిషికి బుద్ధి రావాలి. 2023 సంవత్సరాలు అనేక నష్టాలు నువ్వు పొందుకున్నావు. కానీ పాఠాలు నేర్చుకోకపోతే ఎలా? బుద్ధి నేర్చుకోకపోతే ఎలాగా? ఇంకా పాపంలోను శాపంలోను ఇంకా లోకంలోనే బ్రతుకుతావా? ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, నీకు బుద్ధి రావద్దా? బుద్ధి రావటం అంటే మారు మనసు కలగటం, బుద్ధి రావటం అంటే దేవుని వైపు తిరగటం, బుద్ధి రావటం అంటే లోకము పాపాన్ని పెంటగాయించి ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని జీవించాలంటే ఆలోచన కలిగి ఉంటాం. నా తండ్రి ఇంట అనేక మంది కూలి వారికి ఆహారం సమృద్ధిగా ఉంది, ఇక్కడ నేను ఆకలితో చనిపోతున్నానే అని బుద్ధి వచ్చి తండ్రి ఇంటికి వచ్చినప్పుడు తండ్రి ద్వేషించలేదు, తండ్రి రిజెక్ట్ చేయలేదు, తండ్రి ఇంట్లోంచి బయటకు పొమ్మనలేదు. నా ఆస్తిని పాడు చేసావు కదరా, నా ఆస్తిని, నా పరపతిని, నా పేరును, ఖ్యాతిని పాడు చేసావు. నీ ద్వారా అనేక మంది ముందు నేను తల ఎత్తుకునేటువంటి వ్యక్తిగా లేకపోయాను, అనేక మంది ముందు తలదించుకునేటువంటి వ్యక్తిగా ఉన్నాను రా, మరలా వెళ్ళిపో, మరలా నువ్వు ఏ అపకీర్తి నాకు తీసుకొస్తావో వెళ్ళిపోవాలని తండ్రి అనలేదు. కానీ ప్రేమతో కుమారుని చేర్చుకున్నాడు, ప్రేమతో కుమారుని కౌగిలించుకున్నాడు. చేతికి ప్రశస్తమైన ఉంగరాన్ని పెట్టాడు, చేతికి ఉంగరాన్ని పెట్టాడు, ప్రశస్తమైన బట్టలు ధరించాడు, కాళ్లకు చెప్పులు తొడిగి మరలా ఏ కుమారత్వాన్ని అయితే తను కోల్పోయాడో, ఏ భ్రష్టమైనటువంటి జీవితాన్ని జీవించి ఆ తండ్రికి అపకీర్తి తీసుకొచ్చాడో అదే కుమారుడిని 10 మంది ముందు నిలబెట్టించి, ఈ నా ప్రియ కుమారుడు, నేను ఎంతగానో ఇతను ఎందుకు సంతోషిస్తున్నానో, ఇతను మరలా తిరిగి వచ్చాడు, నేను సంతోషిస్తున్నానని చెప్పి కౌగులించుకుని కుమారుడు యొక్క బాధ్యతలను మళ్ళా అతని భుజస్కంధాల మీద వేశాడు. ఏ కుమారత్వాన్ని అయితే కోల్పోయాడో, ఏ మహిమనైతే కోల్పోయాడో మరలా ఆ మహిమను తండ్రి ఇచ్చాడు. తండ్రి చాలా ప్రేమమయుడండి. ఒకవేళ నీవు కూడా 2023 సంవత్సరంలో దేవునికి విరోధంగా ఉన్నప్పటికీ, దేవునికి దూరంగా వెళ్ళిపోయినప్పటికీ, దేవుని యొక్క వాక్యాన్ని నెరవేర్చినటువంటి వ్యక్తిగా ఉన్నప్పటికీ మరలా దేవుని వైపు తిరుగుతావా? మరలా దేవుని వైపు మరలుకుంటావా? దేవుడు ఆయన చాచిన చేతులతో నేను పిలుస్తానే ఉన్నాడు. చిన్న తనయ్య తిరిగి రావయ్యా అని ప్రభు మాట్లాడుతానే ఉన్నాడు. ఈ ప్రత్యేక దేవుని వైపు మరలుకో ప్రియా దైవజనాంగమా, దేవుని వైపు మరలుకో ప్రియ సహోదర, ప్రియ సహోదరి. నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా ప్రభు చేస్తాడు, నేను నవ్వేటువంటి వ్యక్తిగా చేస్తాడు. నీ జీవితంలో ప్రతి సమస్యకు పరిష్కారం ఇచ్చి ఒక ఉన్నతమైనటువంటి జీవితాన్ని ప్రభు ఇస్తాడు. ఈ లోకంలో బ్రతుకుతున్నంత కాలము ఆనందంతో దేవుడు నింపుతాడు. నిన్ను సమస్తానందంతో నింపేటువంటి దేవుడు మన ప్రభు. కాబట్టి ఈ నలుగురు దేవుని వైపు తిరగటం ద్వారా గొప్ప దీవెనను, ఆశీర్వాదాన్ని పొందుకున్నారు. 2024 సంవత్సరంలో దేవుని వైపు తిరుగుతావా? 2024 సంవత్సరంలో దేవుని వైపు తిరుగుతావా? అనేకమైన వర్తమానాలు నీకు వినిపించబడతా ఉన్నాయి. మరలుకో అయ్యా, తిరిగిరా అయ్యా, మరలా దేవుని వైపు తిరుగు అని ప్రభు మాట్లాడుతున్నప్పుడు 2024 సంవత్సరంలో దేవుని వైపు తిరుగుతావా? వాక్యములను ఎదుగుతావా? ప్రార్థనలు ఎదుగుతావా? కృపలో ఎదుగుతావా? ప్రేమలో ఎదుగుతావా? ఆత్మఫలములు ఫలించడానికి ఒక మంచి తీర్మానం తీసుకుంటావా? దేవుని భాగాన్ని నమ్మకంగా చెల్లించడానికి ఒక తీర్మానం తీసుకుంటావా? దేవుని సువార్త సేవ చేయడానికి మరలా నువ్వు నడుము కడతావా? సోమరతనం మనలో ఏలుబడి చేస్తుంది, నిర్లక్ష్య వైఖరి మనలో ఏలుబడి చేస్తూ ఉంది. మారు మనసుకు తగిన ఫలాలు మనం ఫలించలేదేమో 2023 సంవత్సరంలో. ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు. ఆ తోట మాలి మన ప్రభుని యేసుక్రీస్తు ప్రభువారు తండ్రితో వేడుకుంటున్నాడు, అయ్యా ఈ సంవత్సరం ఉండని అయ్యా. దేవుడు అంటే యేసుక్రీస్తు ప్రభువారు, మన తోట మాలి అంటే యేసుక్రీస్తు ప్రభువారు యజమానునితో బ్రతిమలాడుతున్నాడు. ఈ సంవత్సరం ఉండని అయ్యా, నా కుమారుల రిజల్ట్ ఖచ్చితంగా కనబడుతుంది, ఈ సంవత్సరం ఫలాన్ని ఇస్తాడు, ఈ సంవత్సరం ఫలాన్ని ఇస్తుంది అని దేవాదేవుడు మన మీద ఒక ఎక్స్పెక్టేషన్తో ఉన్నప్పుడు ఆయన ఎక్స్పెక్టేషన్ మనం వమ్ము చేయొద్దు, ఆ ఎక్స్పెక్టేషన్ని మనం పాడు చేయొద్దు. ప్రభు కొరకు మనం జీవిద్దాం, ప్రభు కొరకు మంచి తీర్మానాలు తీసుకుందాం. 2024 సంవత్సరమైనా ప్రభు యొక్క శిక్షలో, ప్రభు యొక్క ప్రేమలో మనం వర్ధిల్లుదాం, ప్రభు యొక్క కృపలో వర్ధిల్లుదాం, సర్వశక్తిని వైపు తిరుగుదాం. దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాడు. ఐ విష్ యూ ప్రాస్పరస్ హ్యాపీ న్యూ ఇయర్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించాలని, దేవుడు మిమ్మల్ని అందరినీ ఉన్నతమైన స్థానం నడిపించాలని, మీ బిడ్డలను, మీ యొక్క పనులను, మీ వ్యాపారాలను దేవుడు దీవించాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ సంవత్సర కాలంలో దేవుని వైపు మరలండి, దేవుని సన్నిధి వైపు మరలండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించును గాక. క్రైస్ట్ టెంపుల్ నుంచి, అదే రీతిగా మా కుటుంబం నుంచి ప్రత్యేకమైనటువంటి నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యువర్ ఫ్యామిలీ.
గాడ్ బ్లెస్ అవర్ బ్లెస్డ్ ఇండియా.